కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఎంత నరకమో అంటూ బ్రతికుండగానే అన్నీ సంపాదించుకోవాలి, లేకపోతే నాలాంటి గతే మీకు పడుతుందనే సందేశాన్ని తెలియజేస్తున్నాడు అశ్వక్. వాస్తవానికి వారి జన్మస్థలం అంబర్పేట్, హైదరాబాద్. తన భార్యది గోల్కొండ ఖిల్లా. ఆ గోల్కొండ ఖిల్లాలోనే బతుకు జీవనం సాగించాడు. తనకు 2 కుమారులు. తన రక్త సంబంధీకుడైన తమ్ముడు ముస్తాక్ కూడా ఉన్నాడని తెలియపరిచాడు. అందరూ ఉన్నా ఎవరూ లేని అభాగ్యుడై చెత్త కుప్పల్లో పడేసిన వ్యర్థ పదార్థాన్ని తినే గతికి దిగజారిపోయాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులే అతనిని ఆ స్థితికి దిగజార్చాయి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి అనుగ్రహ భాగ్యం వల్ల 2025 ఫిబ్రవరి 25వ తారీఖున అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమం అన్ని విధాలుగా సహకరించి తన ఆరోగ్య పరిస్థితిని బాగుపరచింది. తన మానసిక స్థితిగతిని నెమ్మదిపరచింది. గతాన్ని మరచి ఆశ్రమ పనుల్లో నిమగ్నమైనాడు. అనేక పనుల్లో అనాథులకు చేదోడువాదోడుగా ఉంటూ చిన్న పనులను చేస్తూ వారికి సహకరించాడు. తన మనోగతాన్ని అర్థం చేసుకున్న ఆశ్రమం తన అనుమతితోనే అంబర్పేట్లో ఉంటున్న తన తమ్ముడు ముస్తాక్కు కాల్ చేసి ఆశ్రమానికి రప్పించింది. ముస్తాక్ తన అన్నను తీసుకువెళ్లడానికి ఆశ్రమానికి వచ్చాడు. అన్న జాడ గురించి ఆశ్రమ ఫౌండర్ గౌరవనీయులు శ్రీ గట్టు శంకర్ గారినే నేరుగా అడిగి తెలుసుకున్నాడు. శంకర్ గారు ఎన్నో విషయాలను తెలియపరచి అశ్వక్ పరిస్థితిని వారికి అర్థమయ్యేలా వివరించి ఇంటికి తీసుకువెళ్లమని చెప్పారు. ఆ మాటలను శిరసావహించిన ముస్తాక్ అన్న ఉన్న విభాగానికి వెళ్ళి అన్నను చూసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. అన్న కనిపించని ఆవేదనను తన మనసులోనే దుఃఖించుకొని ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా నా కుమారులు రాలేదా అని అశ్వక్ ముస్తాక్ను అడగగా అన్నను ఓదార్చి నేను నీకున్నా, నువ్వేం దిగాలు పడకు అని ధైర్యాన్ని నింపి తోడబుట్టిన అన్నను తన వెంట తీసుకుని వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ముస్తాక్ మాటలు విందాము. तो फोन नंबर था कोई फोन देता कोई भी नहीं, कोई दे रहा ही नहीं फोन, मुझे तो कोई फोन नहीं दे रहा, करने नहीं दे रहा कोई फोन करने। कई लोग जो पूछा फोन नहीं देते बोल रहे, फोन कई लोग जो पूछा फोन करेंगे तो नहीं बोलते, यहाँ के लोग करे। खैर चलो का शुक्र है, बाद में सब साहब का शुक्र है. ముస్తాక్ తన అన్న తప్పిపోయిన విధానాన్ని మొబైల్ వీడియోలో చూస్తూ ఎంతో బాధపడ్డాడు. ఇద్దరూ కలిసి ఆశ్రమ భోజనశాలలో ప్రశాంతముగా కూర్చుని భోజనం చేశారు. అనంతరం హైదరాబాద్ వెళ్ళుటకు సిద్ధమైనారు. అన్నకు ఆశ్రయమిచ్చిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి రుణపడి ఉంటాను. ఎందరో అనాథులను ఆదరిస్తూ వారి బాగోగులను చూస్తూ మతిలేని జీవితాలను మార్చి మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి శతకోటి దండాలు తెలుపుకుంటున్నాడు ముస్తాక్. సార్ ఇది మా అన్న
ఆయన 2 months నుంచి ఇంట్లో లేకుండే. నాకు ఒక 2 months బ్యాక్ నాకు తెలిసింది ఈయన ఇక్కడ ఉన్నారని. అయితే ఈయనకు దోలాడుకుంటా నేను చాలా దోలాడాను. తెలియలేకుంటే నాకు మా అన్ననే ఫోన్ చేశారు ఇక్కడ ఉన్నారని ఈ ఆశ్రమంలో. అయితే అక్కడ చూసి నేను ఇక్కడ వచ్చాను, ఆయనతో కలిశాను, ఇప్పుడు మాట్లాడాను. అయితే ఇప్పుడు మాటలోనే అందరితోని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 2 months నుంచి నాకు పెట్టుకున్నారు, ఇంకా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇక్కడ పెట్టుకున్నారు, అన్నం ఇచ్చారు, అన్న చేశారండి. అలా అన్నకు అభయమిచ్చి ఆశ్రమం నుండి ఆటోలో బయలుదేరి హైదరాబాద్ అంబర్పేటకు తన అన్నను దగ్గరుండి మరీ వెంటబెట్టుకుని పయనమైనాడు. సర్వే జనాః సుఖినో భవంతు.